నమస్కారం, నేను మీ కుమారాజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము తెలుసుకోబోయేట క్లాస్ ఏంటంటే ద్వితీయ స్థానం, రెండవ స్థానం. జాతచక్రంలో ఏదైతే లగ్నం అంటే అది మొదటి స్థానం, రెండవ స్థానంలో మనకి లగ్నం నుంచి సెకండ్ హౌస్ని మనము ద్వితీయ స్థానం అంటారు. మరి ఈ ద్వితీయ స్థానం ఏంటంటే మనకి ముఖ్యంగా ధనం గురించి, విద్య గురించి, వాక్కు గురించి, కుడికన్ను గురించి, అదేవిధంగా కుటుంబం బాధ్యత గురించి, కుటుంబంలో ఉన్నటువంటి హోదా గురించి మొత్తం కూడా తెలియజేసేదే ద్వితీయ స్థానం. అయితే ముఖ్యంగా ధనం, డబ్బు గురించి చేసేటప్పుడు మాత్రము రెండవ స్థానాన్ని, 10వ స్థానాన్ని, 6వ స్థానాన్ని, 3 స్థానాన్ని క్యాలిక్యులేట్ చేసి ధనస్థానం, డబ్బు గురించి మనము నిర్ణయం చేస్తాం. ఇక రెండవ స్థానంలో ఒక డబ్బు ఒకటే కాదు, కుటుంబ బాధ్యత, కుటుంబం గురించి ఎక్కువగా తెలియజేసే స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఏదైతే ఈ ద్వితీయ స్థానం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ద్వితీయాధిపతి మరి 12 భావాల్లో కూర్చోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ద్వితీయాధిపతి మనకి 12 భావాల్లో కూర్చోటువంటి పరిస్థితుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ద్వితీయాధిపతి ఇది మనకి రెండవ స్థానం అయింది, ఇది లగ్నం అయింది. ఇక ద్వితీయ స్థానం మనకి ఏదైతే రెండవ స్థానం ఉందో ద్వితీయాధిపతి లగ్న స్థానంలో అంటే మొదటి స్థానంలో కూర్చున్నట్టయితే, ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే జాతకులు ఏంటంటే వారికి చిన్న సందేహం కలిగినప్పటికీ చివరికి మాత్రము ధనార్జన చేయడం అనేది జరుగుతుంది, డబ్బు అనేది సంపాదించడం జరుగుతుంటుంది. వీరికి ఏంటంటే తమ తల్లిదండ్రులతోనే మంచి సంబంధ బాంధవ్యాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఏదైతే తల్లిదండ్రులతోని సంబంధ బాంధవ్యాలు మొత్తం కూడా సంతృప్తిని కలిగించేటువంటి పరిస్థితులు కనిపించవు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే వీరికి తల్లిదండ్రుల సంబంధ బాంధవ్యాల విషయంలో ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి సంతృప్తి ఉన్నప్పటికీ ఆ సంతృప్తి కలగలేదనేటువంటి భావంలో ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా వీరేంటంటే తమ యుక్త వయసు నుండే సుఖ సౌఖ్యాలు మొత్తం కూడా కోరుకుంటూ ఉంటారు. అంటే ఎగ్జాంపుల్గా వాళ్ళకి వయసు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు లాగానే యుక్త వయసు నుంచి ఒక సుఖ సౌఖ్యాలను కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా భద్రతల కొరకు అంటే ఒక భద్రత అనేది కొరకు, భద్రత అంటే ఏంటి, మనకి ఒక ఇల్లు ఉండాలి, ఒక వాహనం ఉండాలి, ఒక భార్య ఉండాలి, ఇది భద్రత. ఆ భద్రత కొరకు గృహాలయందు వెతకలాటం అనేది జరుగుతూ ఉంటుంది. గృహం నుండి ఏంటంటే ఎక్కువ ఇంటి నందు ఏం చేస్తుంటే వీళ్ళు వెతకడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ భద్రత కోసం అనేది ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. వీరు తమ తల్లిదండ్రులను ద్వేషించడమే కాకుండా వారిని తమ వ్యక్తిగత ఆనందాలకి వృద్ధులుగా ఉన్నటువంటి భావన, అడ్డంకులుగా ఉన్న భావాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం కూడా ఏంటంటే ధనం మీద ఎక్కువగా వ్యామోహాన్ని కలిగి ఉంటారు వీళ్ళు. కాబట్టి ఏంటంటే ఏదైతే వృద్ధులు ఉన్నారో లేదా ఇంకెవరైనా చుట్టాలు ఉన్నారో వాళ్ళు ఏంటంటే మనకి కొద్దిగా అడ్డంగా ఉన్నటువంటి భావాన్ని ఇక్కడ కలగజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ వ్యాపారీత్య జరిగేటువంటి మోసాలు అరికెట్టేందుకు గాను వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే వీరు వ్యాపారంలో చాలా వరకు జరిగే మోసాలని అరికట్టుకోవాలి. వ్యాపారంలో కొద్దిగా మోసాలు ఎక్కువగా పోవడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసం విషయంలో. ఇక వీరికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది అధికమయ్యి మరలా అర్ధరహితంగా కుంగిపోవటం వలన కొంత మానసిక అశాంతి అనేది నెలకొని ఉంటుంది అనమాట. ఊరికి కూడా ఆర్థికపరమైన అభివృద్ధి అనేది అధికమై ఏంటి డబ్బు అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. ద్వితీయాధిపతి లగ్నంలో ఉంటే డబ్బు పెరుగుతుంది. ఆ డబ్బు అనేది పెరగటం వలన అర్ధరహితంగా మనిషి అనేవాడు కుంగిపోతూ ఉంటాడు. మానసికంగా కుంగిపోవడం వలన జుట్టు అనేది ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది, బట్టతల తొందర రావడం అనేది జరుగుతుంటుంది, మనశ్శాంతి అనేది కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏం జరుగుతుందో వీరి పట్ల కొద్దిగా వీళ్ళ ప్రవర్తన కొద్దిగా కరుకుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా డబ్బుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ద్వితీయాధిపతి మనకి లగ్నంలో ఉండేటప్పుడు జరిగేటువంటి ప్రవర్తన. అదేవిధంగా ఈ ద్వితీయాధిపతి మనకి లగ్నంలో ఉంటే ముఖ్యంగా ఏంటంటే
తన కోసం, తన ఆరోగ్యం కోసము డబ్బులు ఎక్కువ కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. ధన సంపాదన వేరే దేశం నుంచి కానీ, వేరే రాష్ట్రం నుంచి కానీ ఈ డబ్బు అనేది వాళ్ళకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే ధన సంపాదన కోసం వేరే ప్రదేశాలకు వెళ్ళటం అనేది ఎక్కువ జరుగుతుంది. ద్వితీయాధిపతి లగ్నంలో ఉంటే విదేశీ ప్రయాణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. విదేశీ సంబంధించిన విషయాలలో బాగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఈ ధన సంపాదన మీద ఉన్నటువంటి వ్యామోహం వల్ల వేరే ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడటం కూడా జరుగుతూ ఉంటుంది. సరైనటువంటి తిండి లేక, సరైనటువంటి నిద్ర లేక, సరైనటువంటి కట్టుకోవడానికి సరైన వస్త్రం లేక, ఇలాంటి విషయాలు చాలా రకంగా ఇబ్బందులు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ స్వయం కృషితోని సంపాదిస్తూ ఉంటారు. వారికి వారి శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు స్వయం కృషి, ఎవరి మీద ఆధారపడుకోకుండా డబ్బు సంపాదించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఇట్లా సంపాదించిన డబ్బు మరి అతని కోసం ఖర్చు పెట్టుకుంటాడా? లేదు. పరులు పాలవటం అనేది జరుగుతుంది. కొడుకు కానీ, బిడ్డకు కానీ, భార్యకు కానీ, అదేవిధంగా తల్లిదండ్రులకు కానీ, లేదా పక్కన ఫ్రెండ్కి కానీ ఇలాంటి వాటిని ఎక్కువగా కలగజేస్తుంటాడు. అదే కుజుడు వంటి గ్రహం మనకి ద్వితీయాధిపతి అయ్యి, కుజుడు వంటి గ్రహం మనకి ద్వితీయాధిపతి అంటే ద్వితీయాధిపతి కుజుడు అవ్వాలంటే ఒకటి మీన లగ్నం అయి ఉంటే రెండవ స్థానం మనకి ఇక్కడ అవుతుంది. ఇక్కడ తులా లగ్నం అయ్యి రెండవ స్థానం అంటే ఇక్కడ అవుతుంది. ఆ విధంగా కుజుడు ద్వితీయాధిపతి అయ్యి లగ్నంలో ఉన్నట్టయితే తన మాట వర్ణ, తీరు వర్ణ ఇతరులతోని వాదన వేసుకోలేట అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను పట్టిన కుందేలు మూడే కాళ్ళు అనేటువంటి రీతిలో వాళ్ళ ప్రవర్తన అనేది సాగుతూ ఉంటుంది. కోపం అనేది అధికంగా ఉంటూ ఉంటుంది. డబ్బు కోసము, ధనం కోసము ఏ పనికైనా సరే దిగజారేటువంటి పరిస్థితిని కలగజేస్తూ ఉంటది. అదే కనుక మనకు శుక్రుడు కనుక ద్వితీయాధిపతి అవ్వాలంటే వాళ్ళ లగ్నమే ఉండాలి, మేష లగ్నమై ఉండాలి, కింద ఉన్నటువంటి కన్యా లగ్నమై ఉండాలి. ఈ రెండింటికి పక్కన స్థానాలు రెండవ స్థానం అవుతుంది. ఈ విధంగా మనకి శుక్రుడు కనుక ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే కుటుంబంలో అందరిని తన మాటల వలన ఆకట్టుకునే వారుగా ఉంటారు. కుటుంబంలో ఈ యొక్క వ్యక్తి ఒక ముఖ్యమైన వ్యక్తి, సంపాదించే వ్యక్తిగా చక్రం అనేది మారుస్తూ ఉంటుంది. ఇది మనకి ద్వితీయాధిపతి లగ్నంలో ఉండేటప్పుడు జరిగేటువంటి పరిస్థితులు. ఇక ద్వితీయాధిపతి మనకి ద్వితీయ స్థానం, రెండవ స్థానం. ఇక ద్వితీయాధిపతి రెండవ స్థానం అంటే ఎగ్జాంపుల్ మనం లగ్నం తీసుకుంటే ఇక్కడ మేష లగ్నం తీసుకుంటే ద్వితీయాధిపతి ఇక్కడ శుక్రుడు అవుతాడు. శుక్రుడు శుక్రక్షేత్రం రెండవ స్థానంలో ఉంటుంది. దాన్ని ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ద్వితీయాధిపతి మనకి ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే జాతకులకి ఆర్థిక అనేటువంటి భద్రత అనేది ఉంటుంది. ఏదైనప్పటికీ వీరి యొక్క గర్వము, అహంకారము, ఇతరుల్ని అపార్థం చేసుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా ఒక భూతద్దం తీసుకొని సూక్ష్మంగా పరిశీలన చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక డబ్బు బయటికి పోతుందంటే ఆ డబ్బు బయటికి ఎందుకు పోతుందో భూతద్దం వేసుకొని చూస్తారు. అంత అపార్థము, అహంకారము, గర్వము ఇవన్నీ కూడా కలగజేసుకుంటూ ఉంటాడు. ఇక ఈ డబ్బా కొట్టడం, పొగడ్తలు వీళ్ళకి ఇష్టం ఉండదు. వీళ్ళు పొగడ్తలు అనేది ఇష్టపడరు అన్నమాట. అదేవిధంగా వీరు అన్నీ కూడా తమకే తెలుసుకోవాలనే, అంతా నాకే కావాలి, అంత ఏం జరుగుతుంది, ఒక కుతూహలం, అన్ని తమకే తెలుసుకునే స్వభావాన్ని కలిగిన వారై ఉంటారన్నమాట. వీరి యొక్క ప్రేమ వ్యవహారాలు ఎందరి వలన వీరి యొక్క తమ యొక్క స్నేహితులు మరియు సభ్యుల చేత కూడా విమర్శించబడుతూ ఉంటారు. ఎందుకంటే ఊరికి ప్రతి విషయాన్ని బోధద్దంలో చూస్తే అడు కుటుంబ విషయంలో, ఇటు తమ స్నేహితుల విషయంలో కూడా విమర్శించబడుతుంటారు. అందుకనంటే వీరికి ఏంటంటే వీరు చాలా పరిమితమైనటువంటి కుటుంబాన్ని కలిగి ఉంటారు. ఏదైతే ద్వితీయాధిపతి మనకి ద్వితీయంలో ఉన్నట్టయితే, మనకి ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నట్టయితే ఆ ద్వితీయాధిపతి
ఆయనకి స్వక్షేత్రం అవుతుంది. ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉంటే ద్వితీయాధిపతికి అది ఆయనకి స్వక్షేత్రం అవుతుంది. అంటే ఆయన ఇప్పుడు లగ్నాధిపతి లగ్నంలో ఉంటే లగ్నం ఆయనకి సొంత స్వక్షేత్రం, అట్లా ఆ విధంగా అనమాట. ద్వితీయాధిపతి మనకి ద్వితీయ స్థానంలో ఉండటానికి సొంత ఇల్లు అనమాట. అది పాపగ్రహమా నీచ స్థానంలో ఉందా ఏం చేస్తుందో సెకండరీ విషయం మనకది. కాబట్టి వీరికి ఏంటంటే ధన సంపాదన అనేది బాగా సంపాదిస్తున్నాడు. అందుకే ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం అనేది, లగ్నాధిపతి లగ్నంలో ఉండాలి, ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టయితే మనకి వీరు బాగా సంపాదిస్తూ ఉంటారు. అది ఎప్పుడు వారి యొక్క దశలు అనేది అనుకూలంగా ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక ద్వితీయాధిపతి మనకి ఏం చేస్తుంది, వాక్కును కూడా సూచిస్తుంది, మనం మాట్లాడే విధానం గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా వీరికి ద్వితీయాధిపతి కుజుడయ్యి ఉన్నట్టయితే, ద్వితీయాధిపతి వీరికి కుజుడయ్యి స్వక్షేత్రంలో ఉన్నట్టయితే కుయుదోష అనేది పరిగణించలేరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇక్కడ ద్వితీయాధిపతి మనకి ఏం కావాలి, ఇక్కడ ద్వితీయాధిపతి మనకి కుజుడు, అంటే ఇక్కడ కుజుడు కావాలంటే లగ్నం మెయిన్ లగ్నం అయి ఉండాలి. ఆ విధంగా ఉండి కుజుడు స్వక్షేత్రంలో ఉన్నట్టయితే, ఇక్కడ రూల్ ఏంటంటే కుజుడు స్వక్షేత్రంలో అంటే కుజుదోషం అనేది పరిగణించరాదు. అదేవిధంగా వీరి స్వరము కాస్త గట్టిగా ఉంటుందన్నమాట. శుక్రుడు వంటి గ్రహం ద్వితీయాధిపతి అయ్యి ద్వితీయంలో ఉన్నట్టయితే, ద్వితీయాధిపతి అయ్యాలంటే లగ్నం మేషలగ్నం ఉండాలి. ద్వితీయాధిపతి ఎక్కడ అవుతాడు, శుక్రుడు అవుతాడు. కన్యా లగ్నం అయింది, ద్వితీయాధిపతి ఏమవుతాడు, ఇక్కడ వాళ్ళకి శుక్రుడు అవుతాడు. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా శుక్రుడు వంటి గ్రహం ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే వీరు సంగీతం, యాంకరింగ్, మిమిక్రీ వంటి వృత్తులు చేపట్టి ధన సంపాదన అధికంగా చేసేటువంటి అవకాశాన్ని కలగజేస్తూ ఉంటారు. కుటుంబం యందు అమితమైనటువంటి ప్రేమని కలిగి ఉంటారు. చంద్రుడు కూడా ద్వితీయాధిపతి అయినట్టయితే, చంద్రుడు ద్వితీయాధిపతి కావాలంటే మనకి వారి మిథున లగ్నం ఉండాలి. చంద్రుడు మనకి ద్వితీయాధిపతి ద్వితీయ స్థానం రెండవ స్థానంలో ఉంటే ధన సంపాదనతో పాటుగా చంద్ర కళలు ఎన్నైతే ఉన్నాయో ఆ చంద్ర కళలు వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ధన సంపాదన కూడా ఏ విధంగా కూడా చంద్రకళ్ళు అంటే ఎట్లాంటి చంద్రకళ్ళు పౌర్ణమి నుంచి అమావాస్య తగ్గుతూ ఉంటుంది, అమావాస్య పౌర్ణమి పెరుగుతుంటుంది. ఈ విధంగా చంద్రకళ్ళ వల్లే డబ్బు అనేది వచ్చిపోవడం అనేది ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత మనము ఈ ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ ద్వితీయాధిపతి మనకి తృతీయ స్థానం మూడో స్థానంలో ఉన్నట్టయితే, అంటే లగ్నం నుంచి మూడో స్థానం, ద్వితీయ స్థానం నుంచి రెండో స్థానం అవుతుంది, అంతే కదా. కాబట్టి ద్వితీయాధిపతి మనకి తృతీయ స్థానంలో ఉన్నట్టయితే, ఏదైతే ద్వితీయాధిపతి మనకి తృతీయ స్థానం మూడో స్థానం, మరి ద్వితీయాధిపతి మనకి తృతీయ స్థానంలో ఉన్నట్టయితే, ఎందుకంటే మనము సంస్కృత వర్డ్స్ అనేది ఎక్కువ వాడాలి, సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ ఇట్లా కాకుండా. ఎందుకంటే పరాశర జ్యోతిష్ శాస్త్రం తృతీయ స్థానం, ద్వితీయ స్థానం, కళత్రాస్థానం, భాగ్యస్థానం, రుడాస్థానం ఈ విధంగా వర్డ్స్ని ఎక్కువ మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ వర్డ్స్ని మనం బేస్ చేసుకుని, ఎందుకంటే మీరు ఒక పుస్తకం చదివినప్పుడు ఆ బేస్ అనేది మనకి మెయిన్. కాబట్టి ద్వితీయాధిపతి మనకి తృతీయ స్థానం అంటే రెండవ స్థానాధిపతి మూడవ స్థానంలో ఉంటాయి. జాతకులు ముఖ్యంగా మూడవ స్థానం మనకి ఏంటంటే అన్నదమ్ముల స్థానం, ధైర్యం స్థానం, నీతి స్థానం, తెలివితేటల స్థానం. కానీ ఎక్కువ శాతం కూడా దీంట్లో ద్వితీయాధిపతి తృతీయ స్థానంలో ఉంటైతే ధైర్యాన్ని ఇస్తాడు, తెలివితేటని ఇస్తాడు, నీతిని ఇస్తాడు, లోపత్వాన్ని ఇస్తాడు. అదేవిధంగా వీరికి ప్రేమను దాని యొక్క సంబంధమైనటువంటి ఉనికితో సమానంగా చూస్తూ ఉంటారన్నమాట. ప్రేమ యొక్క విలువను మరియు గొప్పతనాన్ని ఎటువంటి అంచనా వేయకుండానే వీరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి వ్యవహరిస్తూ ఉంటారు. అంటే ప్రేమ, అభిమానము ఇవన్నీ ఎక్కువ శాతం కూడా నీతి, నిజాయితీ ఇలాంటి వర్డ్స్ని ఎక్కువ కూడా వీళ్ళ మైండ్ సెట్లో కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కువ శాతం కూడా వీళ్ళు ఏంటంటే జనాలకి అభిమానవంతులుగా ఉండేటువంటి అవకాశాన్ని కలగజేస్తూ ఉంటాడు. వీరు మత సంబంధమైనటువంటి నమ్మకాలని
విడిపోతూ ఉంటారు. మతం, ఈ మతంలో మనకి ఈ విధంగా ఉండదు, అట్లే ఉండదు, అందరు మతాలతో కలిసిపోయి ఉంటూ ఉంటారు. కాబట్టి మత సంబంధమైన నమ్మకాన్ని వీళ్ళు విడిపోతూ ఉంటారు. అదేవిధంగా ప్రాపంచిక సుఖాలకు అలవాటు పడుతూ ఉంటారు. బయట ఏదైతే ఈ టైంలో మనకి ఇది జరుగుతాయి అంటే ఎండ వచ్చింది, ఏసీలో కూర్చుంటే మనకి సుఖం అంత, ఆ విధంగా వీళ్ళు ఆలోచించి అలవాటు పడవచ్చు. వీరి యొక్క తమ సోదరుల వలన సహాయాన్ని పొందుతూ ఉంటారు. ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే సోదరుల వలన సహాయాన్ని కలగజేస్తూ ఉంటారు. సంగీతం మరియు లలిత కళ యందు వీరికి ఆసక్తిని సరైనటువంటి సమయంలో వీరికి ప్రఖ్యాతుల్ని తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. సంగీతము లలిత కళలందు మంచి ప్రావీణ్యాన్ని కూడా వీళ్ళు పొందేటువంటి అవకాశాన్ని కనిపిస్తూ ఉంటుంది. పొందే అవకాశాన్ని వీళ్ళు జాతకంలో కనిపిస్తూ ఉంటాయి మనకి బాగా. ఏదైనా సరైన సమయంలో మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వయసు 25, ఆ టైంలో అతను మంచి పేరు ప్రఖ్యాతులు పొందితే అది మంచి యోగమైన టైం. ఆ విధంగా సరైన సమయంలో వారికి పేరు ప్రఖ్యాతులు మొత్తం కూడా తెస్తూ ఉంటాయి. వీరు సహజంగానే ప్రేమ మరియు వ్యాపారాలందు తోడు యొక్క అవసరాలను గుర్తిస్తుంటారు. ప్రేమ విషయంలో కానీ, ప్రేమను పంచడంలో కానీ, ప్రేమ అంటే ఇక్కడ అమ్మాయి మీదనగా తల్లిదండ్రుల మీద ప్రేమ కావచ్చు, అక్క మీద ప్రేమ కావచ్చు, తల్లి మీద ప్రేమ కావచ్చు, భార్య మీద ప్రేమ, ఏదైనా ఒక రకమైనటువంటి ప్రేమ అనేది, అట్రాక్షన్ అనేది, దాని మీద వీళ్ళు లొంగిపోతూ ఉంటారు. వ్యాపారాలందు కూడా నేనొక్కనే చేయగలనా, నాకు తోడు ఉండాలి, నాతో కూడా పక్కన వాడు బతకాలనేటువంటి అవసరాన్ని మొత్తం కూడా గుర్తిస్తూ ఉంటారు. ఇక మత సంబంధమైనటువంటి విషయాలు, కార్యక్రమాలు అధిక శ్రద్ధ అనేది వీళ్ళకి కలగకపోవచ్చు. ఇక ద్వితీయాధిపతి మనకి తృతీయ స్థానంలో ఉంటే ఇది ఒక మంచి స్థానంగా పరాశర మహర్షి చెప్పాడు. వ్యాపారంలో బాగా ధన సంపాదన అనేది ఉంటా ఉంటుంది. సోదరులతోని మంచి సంబంధాలు కలిగి ఉంటాడు. ఇక శుక్రుడు వంటి గ్రహం ఈ యొక్క 3వ స్థానంలో ఉన్నట్టయితే మంచి వక్తలుగా పేరు తెచ్చుకుంటారు. మంచి ఒక ప్రెస్ రిపోర్టర్ ఉన్నాడు, ఒక వక్త, ఆ విధంగా పేరు ప్రఖ్యాతిని తీసుకెళ్ళేటువంటి చక్రంగా మారుస్తూ ఉంటుంది. వీరి మాటల ద్వారా ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా బుధుడు మనకి తృతీయాధిపతి ఉన్నట్టయితే, బుధుడు మనకు తృతీయాధిపతి అవ్వాలంటే లగ్నం ఇక్కడ ఉన్నటువంటి మేష లగ్నం అవ్వాలి. ఇక్కడ తృతీయాధిపతి కావాలంటే వారి లగ్నము చంద్రలగ్నం, కర్కాటక లగ్నం అయి ఉండాలి. ఈ విధంగా ద్వితీయాధిపతి ఈ తృతీయ స్థానంలో ఉన్నట్టయితే రచనలు లేకపోతే రాత, పని ద్వారా ధన సంపాదన అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ముద్రణ రంగంలో కూడా వీరి ధన సంపాదన అనేది బాగా ఉంటూ ఉంటుంది. కుజుడు వంటి గ్రహానికి ఇది ఒక మంచి స్థానం. తృతీయంలో కుజుడు ఉన్నట్టయితే ఒకటి మంచి స్థానంగా చెప్పబడుతుంటుంది. కుజుడు పాపగ్రహం, అది 3వ స్థానంలో దానికి ఏమవుతుందంటే ఉపచయ స్థానం అవుతుంది. పాపగ్రహాలు మనకి ఉపచయ స్థానాల్లో యోగిస్తూ ఉంటారు, ఒక రూల్ ఉందన్నమాట. కాబట్టి తృతీయ స్థానంలో శుక్రుడున్నా, తృతీయ స్థానంలో కుజుడున్నా, ద్వితీయాధిపతి విషయంలో మనకి చూసినట్టయితే 3వ స్థానంలో కుజుడున్నా, 3వ స్థానంలో శుక్రుడున్నా అవి మంచిగా యోగిచ్చే వాళ్ళని పేరు ప్రఖ్యాతులు, యోగ భోగ భాగ్యాలు కలుగజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ ద్వితీయాధిపతి తృతీయ స్థానంలో ఉండటం అనేది ఆ జాతకానికి మంచి యోగకరం. ఇక మనకి ద్వితీయాధిపతి 4వ స్థానం, చతుర్థ స్థానం. ఏదైతే ద్వితీయాధిపతి 2వ స్థానాధిపతి లగ్నం నుంచి 4వ స్థానం, ద్వితీయాధిపతి 2వ స్థానం నుంచి 2వ స్థానం అవుతుంది, అంతే కదా. లగ్నం నుంచి 4 అవుతుంది. ఎగ్జాంపుల్ మేష లగ్నం అనుకోండి, మేష లగ్నం నుంచి 4వ స్థానం అవుతుంది.
అదే మనకి రెండవ స్థానం తీసుకో, రెండవ స్థానం నుంచి రెండవ స్థానం అవుతుంది. ఆ విధంగా అన్నమాట. ఏదైతే ద్వితీయాధిపతి అంటున్నాం మనం ఓట్స్ లో, ద్వితీయాధిపతి మనకి చతుర్థంలో ఉన్నట్టయితే, నాలుగో స్థానంలో ఉన్నట్టు, నాలుగో స్థానం మనకి తల్లి స్థానం, ఆస్తి స్థానం, ధన సంపాదనలో సపోర్ట్ చేసే స్థానం, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులకి సపోర్ట్ చేసే స్థానం. ఈ విధంగా అన్ని రకాలుగా నాలుగో స్థానం మనకి భావ, ధన, మాతృస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ ద్వితీయాధిపతి మనకి చతుర్థంలో ఉన్నట్టయితే జాతకుడికి తన తల్లి ద్వారా ఆస్తి వచ్చే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. లేదా తన ధన సంపాదనకు ఒక మార్గదర్శి అనేది తల్లి కావచ్చు. తల్లి సపోర్ట్ చేసి ఒక మంచి వ్యాపారాన్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కానీ, వ్యవసాయం అంటే వాహనాలు, వీటి మొత్తం కూడా సపోర్ట్ చేయడానికి ఇక్కడ మెయిన్గా ఒక పాత్ర అనేది వహిస్తూ ఉంటుంది. వీరు రియల్ ఎస్టేట్ రంగంలో వల్ల కానీ, వ్యవసాయం వల్ల కానీ, వాహనాల వల్ల కానీ ధన సంపాదన అనేది అధికంగా పెంచుకునేటువంటి స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక ద్వితీయాధిపతి మనకి చతుర్థంలో ఉన్నట్టయితే విదేశాలు స్థిరపడేటువంటి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. విదేశాల్లో కొద్ది కాలం మాత్రమే మనకి వీరు అక్కడ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఏదైతే కుజగ్రహం విషయంలో మనం తీసుకున్నట్లయితే, కుజుడు కనుక మనకి ద్వితీయాధిపతి అయ్యి చతుర్థంలో ఉన్నట్టయితే, కుజుడు మనకి ద్వితీయాధిపతి కావాలి అంటే లగ్నం మనకి మేష లగ్నం, కింద ఉన్నటువంటి తులా లగ్నం, ఈ విధంగా అన్నమాట. కుజుడు కనుక ద్వితీయాధిపతి అయ్యి చతుర్థంలో ఉన్నట్టయితే పోలీస్ వ్యవస్థ, మిలిటరీ వంటి వృత్తుల ద్వారా ధన సంపాదన అనేది చేయవచ్చు. అదే రవిగ్రహం కనుక ద్వితీయాధిపతి అయి ఉన్నట్టయితే, రవిగ్రహం ద్వితీయాధిపతి అయి ఉండాలంటే కర్కాట లగ్నమై ఉండాలి వాళ్ళది. కర్కాట లగ్న జాతులకి రవిగ్రహం ద్వితీయాధిపతి అయి చతుర్థ స్థానంలో నాలుగో స్థానం ఉంటే వీరు రాజకీయ పరంగా చురుకుగా పాల్గొని రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. వాటి ద్వారా ధన సంపాదన అనేది చేస్తూ ఉంటుంది. అదే శుక్రుడు కనుక మనకి చతుర్థ స్థానంలో నాలుగో స్థానంలో ఉన్నట్టయితే వాహనాల ద్వారా కానీ, లలిత కళల ద్వారా కానీ, ఇంజనీరింగ్ లేదా సాఫ్ట్వేర్ వంటి వృత్తుల ద్వారా కానీ ధన సంపాదన అనేది చేస్తూ ఉంటారు. అదే శని మనకి నాలుగో స్థానం చతుర్థంలో ఉన్నట్టయితే కొద్దిగా తల్లి నుంచి దూరంగా పెరగటానికి, తల్లి ద్వారా ఆస్తులు వచ్చే విషయంలో గొడవలు కావటానికి, కోర్టు సమస్యలు కలిగించడానికి, లేకపోయినట్టయితే కొన్ని జాతకాల్లో ప్రాథమిక విద్య, చిన్నతనంలో విద్యలో విషయంలో కూడా తక్కువ మార్కులు రావటం వంటివి, లేకపోయినట్టయితే బాల్యంలో తల్లి చాలా కఠినంగా వ్యవహరించే విధంగా ఉండటం వంటివి, తల్లి ద్వారా చిన్న వయసులోనే తల్లి ఏదైనా పాడు పనులు చేయటం కానీ, తల్లి ఏదైనా ఇబ్బందులు పెట్టడం కానీ, తల్లి ఏదైనా కొద్దిగా మెంటల్గా ఇబ్బందిగా ఉంటాం కానీ, ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించేటువంటి తత్వాన్ని కలుగజేస్తుంటుంది. ఏదైనప్పటికీ ద్వితీయాధిపతి మనకి చతుర్థ స్థానంలో ఉన్నట్టయితే జాతకులు తల్లిదండ్రుల ద్వారా అధిక ధనాన్ని కూడబెడుతూ ఉంటారు. వాళ్ళ స్వతహా కూడా ధనాన్ని కూడబెడుతూ ఉంటారు. ప్రేమ విషయంలో కానీ, శారీరక స్పర్శ వల్ల కానీ అధికమైనటువంటి ఆనందాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఏదైతే శత్రువులు ఉన్నారో విరోధులు, ఇక విరోధుల నుంచి వారి నుంచి రక్షించుకోవడానికైనా దృఢమైనటువంటి శాస్త్ర రక్షణ కవచాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఎవరైతే శత్రువు ఉన్నాడో ఆ శత్రువు మనకి ఎటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంది, ఆ శత్రువులో మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, ఆ శత్రువుని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, ఆ శత్రువు నుంచి మనం ఏ విధంగా రక్షించుకోవాలి,
వీరికి తమైనటువంటి విరోధమైనటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా కంట కనిపిస్తూ ఉంటారు. అది వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తి అయితే ఇంకా ఎక్కువగా వాటి మీద శ్రద్ధ తీసుకుంటాడు. వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి పోయాడు, ఏ వస్తువు కొంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత లాభం తీసుకుంటున్నాడు, ఇది మొత్తం కూడా ఒక రకమైనటువంటి ఆలోచనని కలగజేస్తూ ఉంటుంది. అయినప్పటికీ వీరికి విరోధులైనటువంటి వారి నుంచి రక్షణ కొరకు దృఢమైన శాస్త్రమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలటువంటి ఆలోచనని, అవసరాన్ని వీళ్ళు గుర్తిస్తూ ఉంటారు. ఆర్థిక వ్యవహారాల యందు వీరు అధిక దుబారా అనేది చేస్తూ ఉంటారు. వీరికి భూములు, రుసుముతో కూడినటువంటి సహాయం వీరికి లభిస్తూ ఉంటాయి. భూముల ద్వారా భూముల్ని మనము వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వటం, కౌలు వంటి విషయాలలో మంచి లాభాన్ని గడిస్తూ ఉంటారు. ఇక ఇతర వ్యవహారాలు ఆర్థికంగానే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ శనిగ్రహం ఉన్నట్టయితే తల్లి వైపు ద్వారా నష్టాన్ని కలగజేస్తుంటుంది. శుభగ్రహం శుక్రుడు కానీ, కుజుడు కానీ, రవి కానీ ఉన్నట్టయితే తల్లి వైపు బంధువుల ద్వారా ఆస్తి అనేది రావడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది 4th హౌస్, 4వ స్థానం గురించి. అంటే ద్వితీయాధిపతి మనకి 4వ స్థానంలో ఉన్నట్టయితే, ఇప్పటి వరకు మనకి తెలిసింది ఏంటంటే ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నా, ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నా, ద్వితీయాధిపతి తృతీయంలో, తృతీయాధిపతి చతుర్థంలో, 4 స్థానాలు ఎక్కడ కూర్చున్నా సరే మనకి కొద్దిగా లాభంగానే కనిపిస్తా ఉంది. ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ లాభాన్ని కలగజేస్తా ఉంది. ఇక ద్వితీయాధిపతి మనకి పంచమ స్థానం, 5వ స్థానం. ఎగ్జాంపుల్ గా వాళ్ళు మేషలగ్నం అయ్యి 2వ స్థానం శుక్రుడు మనకి 5వ స్థానంలో, అంటే ద్వితీయాధిపతి మనకి పంచమ స్థానంలో ఉన్నట్టయితే, పంచమ స్థానం మనకి ఏం చెప్తుంది? ఎక్కువ శాతం కూడా సంతాన స్థానం. భావ, ధన, భాతృ, మాతృ, పుత్ర. కాబట్టి వీరికి ఏంటంటే ద్వితీయాధిపతి ధనస్థానం కాబట్టి, డబ్బు స్థానాధిపతి సంతాన స్థానంలో కూర్చున్నాడు. కాబట్టి వీరికి జీవితంలో సంతానం కలిగిన తర్వాత మాత్రమే సంపాదన అనేది బాగా ఉంటుంది. ఇక సంతానం కలిగిన తర్వాత వీరి అభివృద్ధి మార్గాలు మొత్తం కూడా పెరుగుతూ ఉంటాయి. సంతానం తర్వాత డబ్బు పెరుగుతుంది, సంతానం వల్ల డబ్బు పెరుగుతుంది. రెండు వీటిని కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంటుంది. మెయిన్గా అప్పుడు సంతానం వచ్చేంత వరకు మాత్రం డబ్బు పరంగా కొద్దిగా ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక మనము ఆ కూర్చున్న స్థానాన్ని, అది నీచమా, ఉచ్చమా, గ్రహ దృష్టి, జరుగుతున్న దశ, ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేయట్లేదు. పరాశర మహర్షి మనకి ఏం చెప్పారంటే, ఒక స్థానాధిపతి ఒక స్థానంలో కూర్చుంటే ఎటువంటి శుభ ఫలితాలు, ఎటువంటి అశుభ ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని మాత్రం మనకు చెప్పాడు. ఇక దృష్టిని క్యాలిక్యులేట్ చేయడం అదంతా కూడా మనము జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడంటే దాన్ని విశ్లేషణ చేసేటప్పుడు మాత్రం దాన్ని మనం పరిగణలో తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ద్వితీయాధిపతి మనకి పంచమ స్థానం ఉన్నట్టయితే కమ్యూనికేషన్ రంగంలో, టెలికమ్యూనికేషన్ రంగంలో, క్రియేటివిటీ వంటి రంగాల్లో, రచన వంటి విషయాల్లో మంచిగా ధన సంపాదన అనేది పెరుగుతూ ఉంటుంది. రాహు కానీ, కేతువు కానీ, రాహు గ్రహం కానీ, కేతు గ్రహం కానీ, వీటి నక్షత్రాలు కానీ ఈ పంచమ స్థాన సంబంధం ఉంటే జ్యోతిష్య విద్య ద్వారా కూడా ధన సంపాదన చేస్తారు. రాహు గాని, కేతువు గాని వంటి గ్రహాలు 5వ స్థానంలో ఉన్నా సరే, లేదు వీటి నక్షత్రాలకు సంబంధించిన గ్రహాలు కానీ ఇక్కడ ఉన్నా సరే, పంచమానికి సంబంధం ఉన్నట్టయితే మంచి జ్యోతిష్ శాస్త్రం ద్వారా, విద్య ద్వారా ధన సంపాదన అనేది పెరుగుతూ ఉంటుంది. పంచమ కోణ స్థానం అయితే దాన్ని లక్ష్మీ స్థానం అంటారు.
ఎందుకంటే 5వ స్థానం మనకి కోణస్థానం అవుతుంది, ఇది లక్ష్మీ స్థానం. కాబట్టి ఇందులో ద్వితీయాధిపతి ఉండడం వలన ఒక విధంగా చాలా అదృష్టం, చాలా యోగం అని చెప్పబడుతూ ఉంటుంది. వీరికి ధన సంపాదన అనేది అభివృద్ధి బాగా ఉంటూ ఉంటుంది. ఏదైతే ద్వితీయాధిపతి మనకి పంచమ స్థానం ఉన్నట్టయితే జాతకులకి ధన అర్జన యందు స్థిరమైన ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, డబ్బుని ఏ సమయంలో ఖర్చు పెట్టాలి, డబ్బుని ఏ సమయంలో ఖర్చు పెడితే రెట్టింపు అవుతుంది, స్థిరమైనటువంటి ఆసక్తి అనేది ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆ ఆసక్తి క్రమంగా వీరి సంతానానికి కూడా సంక్రమిస్తూ ఉంటుంది. వీరు ఏదైతే లాభార్జన ఉందో, లాభం ఏదైతే ఉందో ఆ లాభం కోసం ఏం చేస్తారంటే నూతన పద్ధతులు అనేది ఇక్కడ కనిపెడుతూ ఉంటారు. అసలు మనం ఏ పద్ధతిలో మనం ముందుకు వెళ్తే మనకి డబ్బు వస్తుంది, ఏ పద్ధతిలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక వ్యాపారం చేస్తూనే ఉంటారు, ఒక పని చేస్తూనే ఉంటారు, ఇంకో పని కోసం అనేది ఆలోచన చేసి ఆ పద్ధతుల గురించి ఏ పద్ధతి ద్వారా మనం ఇంకొక ఆదాయం పెంచుకోవాలనేటువంటి మార్గాన్ని, ఆ మార్గాన్ని పెరిగే టైంలో ఒక ధనస్థానం ఏదైతే 2వ స్థానం ఉందో ఆ 2వ స్థానాధిపతి నడుస్తున్నప్పుడు వారికి ఇంకా మంచి యోగాన్ని కలగజేస్తాడు. 2వ స్థానాధిపతి దృష్టి కలిగినా సరే, పంచమ స్థానం మీద ఉన్నా సరే మంచి యోగాన్ని కలగజేస్తాడు. 2వ స్థానాధిపతితో గ్రహం కలిసి ఉన్నా సరే యోగాన్ని కలగజేస్తాడు. 2వ స్థానాధిపతి యొక్క దృష్టి, 2వ స్థానాధిపతి యొక్క అది పాపగ్రహం అయినప్పటికీ కూడా ఇక్కడ ధన సంపాదన విషయంలో కొద్దిగా లాభార్జన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక వాడికి పాపగ్రహ దశలు వచ్చినప్పుడు అది నష్టాన్ని కలగజేస్తుంటాడు, అది సెకండరీ విషయం. ఇక కుటుంబ జీవితం 5వ స్థానం కుటుంబం మీద కూడా బేస్ అయి ఉంటుంది. 2వ స్థానం 5వ స్థానం, ఎందుకంటే కుటుంబం వీర్యకణాల ద్వారా వృద్ధి చెందేటువంటి కుటుంబం మొత్తం కూడా 5వ స్థానం, వీర్యకణాల శాతాన్ని పెంచే స్థానం 5వ స్థానం, సంతాన స్థానం. కానీ కుటుంబ జీవితం అనేది సౌఖ్యంగా ఉండాలి. సంతానం పెరిగితే డబ్బు కావాలి, సంతానం లేకపోతే డబ్బు అవసరం లేదు. భార్య భర్త ఇద్దరు అంతే సుఖవంతంగా ఉంటారు అనుకుంటారు, కానీ మనశ్శాంతి లేని జీవితానికి కారకుడు. కాబట్టి కుటుంబ జీవితం అనేది సౌఖ్యంగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ రాహు గాని కేతు గాని ఉంటే మనకి కాలసర్ప దోషం ఏర్పడుతూ ఉంటుంది. కొంతమంది ఏం చెప్తారంటే ఏమంటే మీకు పంచమ స్థానం రాహు గాని కేతు గాని కాలసర్ప దోషం ఏర్పడి మీకు సంతానం కలగదనేటువంటి వర్డ్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తుండే. కానీ పంచమ స్థానం రాహు ఉన్న జాతకాల్లో నేను గమనించిన 100 జాతకాల్లో 90 జాతకాలు సంతానం కలగజేశాడు. మీకు భయపడక్కర్లేదు. మీరు సంతానం గురించి ఎక్కడ చూడాలంటే D7 చార్ట్ లో చూడాలి. D1 చార్ట్ లగ్నంలో అది మనకి పెద్దగా కనిపించదు, సరే అది సెకండరీ విషయం, దాన్ని పక్కన పెడదాం. కాబట్టి కుటుంబ జీవితం అనేది సౌఖ్యంగానే ఉంటూ ఉంటుంది. అయితే అది కొన్ని సందర్భాల్లో వీరికి నిర్బంధమిదగా అనిపిస్తూ ఉంటుంది. అంటే కుటుంబం నా మీద ఆధారపడింది, కుటుంబానికి ఇంత డబ్బు పెడుతున్నాను, ఒక రకమైనటువంటి మైండ్ సెట్ కూడా ఒక్కోసారి కలగజేస్తూ ఉంటుంది. అది వారి యొక్క దశలు బాగలేనప్పుడు అప్పుడు డబ్బు స్థానం తగ్గుతుంటుంది. కాబట్టి అలాంటి పిచ్చి ఆలోచనలు పెరుగుతాను. డబ్బునంతకాలం ఏం కాదు. ఇక వీరి సంతానంలో ఒకరి యొక్క విషయం వీరికి సమస్యగా చూపించే అవకాశం కూడా ఉంది కొన్ని జాతకాల్లో. వీరేంటంటే ఎక్కువ శాతం కూడా జాలి లేకపోవటం, అదేవిధంగా త్యాగం అనే వాటిని కూడా అనుభవించాల్సి వచ్చినప్పుడు వీరు ఆశ్చర్యంగా లేదా భయపడే విధంగా కూడా కనిపిస్తూ ఉంటారు. జాలి పట్టం, త్యాగం చేయడం ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఆశ్చర్యం కలగజేస్తూ ఉంటుంటారు. భయపడినట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఏదైనా సరే తెలిసిన అవమానం వల్ల కానీ దౌర్జన్యపూరితంగా ఎదుర్కోగల సామర్థ్యం అనేది వీరికి ఉంటుంది. అవమానాలని వీరు కొద్దిగా దౌర్జన్యాన్ని కొద్దిగా లేనంటే సామర్థ్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. తెలివితేటలుగా వాటిని వాళ్ళు పక్కకు జరిపివేస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క సంతానము వీరి యొక్క ఆర్థిక విషయాల్లో వ్యతిరేకులుగా ఉన్నటువంటి ఊహ అనేది కలగజేస్తూ ఉంటుంది.
రాజకీయాల ద్వారా కానీ జూదం మంది కానీ అధికార పార్టీ రీత్యా హఠాత్తుగా ధనలాభాన్ని ఎక్కువగా పొందే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇది మనకి ద్వితీయాధిపతి 5 పంచమ స్థానంలో ఉండేటప్పుడు. ఇక ఏదైతే ద్వితీయాధిపతి మనకి 6th హౌస్ 6వ స్థానం, షష్టమ స్థానం, శత్రుస్థానం, స్వతంత్ర స్థానం, మనిషిని నేరాల్ని ఉలిగొలిపే స్థానం, అదేవిధంగా రోగాల్ని క్రియేట్ చేసే స్థానం, మనిషిని వ్యక్తిగతంగా దిగజార్చే స్థానం, ఈ విధంగా మొత్తం కూడా మనకి 6వ స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. భావస్థానం, ధనస్థానం, భాతృస్థానం, మాతృస్థానం, పుత్రస్థానం, శత్రుస్థానం, లగ్నాధిపతి, లగ్నం, ద్వితీయం, తృతీయం, చతుర్థం, పంచమ, షష్టమం. అందుకనే ద్వితీయాధిపతి మనకి షష్టమ స్థానంలో, 2వ స్థానాధిపతి మనకి 6వ స్థానంలోని జాతకాలు ఈ విధంగా ఉంటాయి. వీళ్ళేంటి ఎక్కువ శాతం కూడా ద్వితీయాధిపతి షష్టమ స్థానం ఉండటం వల్ల జాతకులు శత్రువుల ద్వారా అధికార స్వతంత్రాన్ని, ధన లబ్ధిని పొందుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కోర్టులో ఒక వ్యక్తి మీద కేసు వేశారు. ఆ కేసు వేయడం వల్ల అతని దగ్గర నుంచి శత్రువు దగ్గర నుంచి ధనలాభాన్ని పొందుతాడు, వాడి దగ్గర స్వతంత్రాన్ని కూడా పొందుతాడు. ఈ విధంగా చక్రాన్ని ఇక్కడ మారుస్తూ ఉంటుంది. అదే దశ వాడికి అనుకూలంగా లేకపోయినట్టయితే ఆ శత్రువుకే ఈయన స్వతంత్రం కోల్పోవాలి, ఆ శత్రువుకే డబ్బు పెట్టాలి. అదేవిధంగా తమ యొక్క వ్యక్తిగత తీర్మానాల యందు, నేరాల యందు కూడా అనుమతించిన వారిని నాశనం చేయగల శక్తి అనేది వీరికి ఉంటుంది. వ్యక్తిగత తీర్మానాల యందు, నేరాల యందు ఏదైతే ఉందో వారిని నాశనం చేయగల శక్తి అనేది వీళ్ళకి ఉంటుంది. వీరు నిజంగా కోరుకున్న వాటిని పొందలేకపోవటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. వీరు ఏ విధంగానైతే ఆస్తిని సంపాదించారో దాన్ని బ్లాక్ మెయిలింగ్, చీకటి బజారు మరియు మోసం అన్నీ కూడా దీంట్లో పాత్ర వహిస్తాయి. అంటే ఈ డబ్బు అనేది ఒక రకంగా ఏ విధంగా వస్తుందో వాళ్ళకి బ్లాక్ మెయిలింగ్ ద్వారా, చీకటి వ్యాపారాలు, మోసం ఇలాంటి విషయాల్లో బాగా పాత్ర వహిస్తాయి. కొన్ని జాతక చక్రాల్లో ఏంటంటే ఆస్తి అనుకోకుండా తల్లి దగ్గర నుంచి, కోర్టు నుంచి రావటం, లేదా అనుకోకుండా జూదం ఆడి ఆ జూదం ఆస్తిని రావటం అనేది కూడా ఒకసారి కలగదు. ఇది మోసాలు ఇవన్నీ కూడా మనకి. అలాంటి వాటి మోసం అనొద్దు, అయినా సరే కూడా అనుకోకుండా అదృష్టం వస్తుంది. అలాంటి వాటికి పాత్ర బాగా ఎక్కువ వహిస్తాయి. ఈ ద్వితీయాధిపతి మనకి షష్టమ స్థానం ఉన్నట్టయితే ఆరోగ్యం కోసం ధనం అనేది ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. 6వ స్థానం శత్రుస్థానం, కానీ కోర్టు సమస్యలు కలగజేస్తాయి. కానీ కోర్టు వ్యవహారం కూడా ధనవ్యయం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. న్యాయ రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ధన సంపాదన అనేది వీళ్ళకి అధికంగా ఉంటుంది, లాభం చెందుతూ ఉంటారు. న్యాయం అంటే కోర్టు, అలాగే లాయర్గా ఉండడం, వైద్య వృత్తి ఏదైతే ఉందో వాటిలో మంచి ధన సంపాదన వీళ్ళకి ఉంటూ ఉంటుంది. కుటుంబ ఆస్తి కోసం తగాదాలు రావచ్చు, వీళ్ళకి ఆస్తి కలిసి రావచ్చు కూడా. విదేశాల్లో వీరి ధన సంపాదన బాగా ఉంటుంది. విదేశాల్లో సంపాదించిన సొమ్ము అనేది వీరికి దాచిపెట్టుకోవడానికి కూడా అవకాశాన్ని కలగజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి ద్వితీయాధిపతి మనకి 6వ స్థానం, షష్టమ స్థానంలో కలిగేటువంటి జాతకాలు. 7వ స్థానం ద్వితీయాధిపతి మనకి సప్తమ స్థానం, 2వ స్థానాధిపతి మనకి 7వ స్థానంలో. ఎవరి జాతకంలో లగ్నం నుంచి 2వ స్థానం ద్వితీయం అవుతుంది. ఆ ద్వితీయాధిపతి మనకి 7వ స్థానంలో ఉన్నట్టయితే, అందుకనే ఓట్స్ మనం సాంస్క్రిట్ లో మాత్రం మనం మాట్లాడుకుంటే క్లియర్ గా ఉంటుంది. ద్వితీయాధిపతి సప్తమ స్థానం అన్నట్టు. ఇక మనకి ఈ ఓట్స్ అనేది మనకి అర్థం కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మనం వాటిని క్లియర్ గా తెలుసుకోవాలి. ద్వితీయాధిపతి మనకి సప్తమ స్థానం ఉన్నట్టయితే జాతకులు సాధారణంగా వైద్య వృత్తికి సంబంధించిన వారే ఉంటారు. అదేవిధంగా వీరు తక్కువ వారిని స్థితివంతులు కానీ ఆదుకునే విధంగా వీరి కోరికల వలన వీరి యొక్క అభిప్రాయాలని అనుగుణంగా వీరికి ఉంటూ ఉంటాయి. అంటే వీరు ఏంటంటే ఎక్కువ శాతం తక్కువ వారిని ఆదుకోవాలి.
స్థితివంతులు లేని వారిని ఆదుకోవాలి అనే అభిప్రాయాన్ని అనుగుణంగానే వీరికి ఉంటూ ఉంటాయి. వీరి యొక్క క్లిష్ట పరిస్థితులు కూడా సరిగ్గా పరిష్కరించరాని ఎడల ఏదైతే క్లిష్ట పరిస్థితులు ఉంటాయి ఆ క్లిష్ట పరిస్థితులను కూడా వీళ్ళు పరిష్కరించుకోపోయినట్టయితే ఇంట్లో ఎక్కువ శాతం కూడా సరైనటువంటి క్రమశిక్షణని లేకపోయినట్టయితే విమర్శలకి గురయ్యే అవకాశం కూడా ఈ జాతచక్రంలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళు తక్కువ వారిని, స్థితి లేని వారిని ఆదుకునేటువంటి కోరిక అనేది అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళ గుణం అన్నమాట అలాంటిది. అదేవిధంగా ఏంటంటే ఏదైనా అనుకోకుండా ఒక రకమైనటువంటి ఇబ్బందులు కానీ క్లిష్ట పరిస్థితులు వచ్చిననుకోండి, వాడిని పరిష్కరించుకోవాలి వెంటనే, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇంట్లో సరైనటువంటి క్రమశిక్షణ పెరిగే విధంగా ఉండాలి, లేకపోతే విమర్శలకు గురవుతారు. అంటే ఇంట్లో సరిగ్గా పెరగలేదురా అలాంటి వర్డ్స్ మనం వింటూ ఉంటాం. అలాంటి వాటికి గురయ్యే అవకాశం ఉంటుంది. వీరు తమ యొక్క కోరికలను, ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. వీరికి విదేశాల నుంచి విరాళాలు అందేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ద్వితీయాధిపతి సప్తమంలో ఉన్నట్లయితే భార్యకి కాస్మోటిక్స్ వంటి విషయాల్లో కానీ, ఆభరణాల విషయంలో కానీ భార్యకి ధనాన్ని ఖర్చు పెట్టాలి. కొన్ని జాతచక్రాల్లో వాళ్ళకి దశ బాగాలేనప్పుడు, సప్తమ స్థానం బాగా వీక్ అయినప్పుడు, సప్తమంలో పాపగ్రహం ఉన్నప్పుడు, సప్తమంలో నష్టకార గ్రహం ఏదైనా ఒక గ్రహం ఉన్నప్పుడు భార్యకి భరణాన్ని కట్టాల్సి వస్తుంది. కోర్టు ద్వారా లేదా అనుకోకుండా పెద్ద మనుషుల ద్వారా నీ ఆస్తుల సగభాగాన్ని బయటికి నెట్టేటువంటి అవకాశాలు కూడా మనకి కొన్ని జాతచక్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. అన్ని జాతచక్రాలు ఒకలాగానే ఉండవు. వాడి గ్రహ దృష్టిని బట్టి ఉంటుంది, ఆ గ్రహం కూర్చున్న నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయినటువంటి ఊహతోని మనము పరాశరుడు రాశాడు. ఇక ద్వితీయాధిపతి మీకు సప్తంలో ఉన్నట్టయితే ముఖ్యంగా కుటుంబంలో లేదా తెలిసిన కుటుంబాల వ్యక్తిని జీవిత భాగస్వామికి వచ్చే అవకాశం కనిపిస్తున్న మేనత్త కూతురు కానీ, మేనమామ కూతురు కానీ. ఈ ద్వితీయాధిపతి మన సప్తంలో ఉన్నట్టయితే కొన్ని ప్రేమ వివాహాల విషయాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. వ్యాపారం ద్వారా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. భార్య ద్వారా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. పాపగ్రహాలు ఉన్న భార్య ద్వారా ధన సంపాదన పోగొట్టే అవకాశం కూడా ఉంది. ఇక 7వ స్థానం ద్వితీయాధిపతి మనకి 7వ స్థానం అయి ఉన్నట్టయితే ద్వితీయాధిపతి 7వ స్థానంలో ఉండి 7వ స్థానంలో మనకి అదే కుజుడైనట్టయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, శుక్రుడు అయితే లలిత కళ్యాణందు, సాఫ్ట్వేర్ అందు, గురుడు ఉన్నట్టయితే ప్రవచనాల ద్వారా, జ్యోతిష్యం ద్వారా, మంత్రం ద్వారా ధన సంపాదన లేదా ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన ధన సంపాదన మొత్తం కూడా కలగజేస్తూ ఉంటాడు. చంద్రుడి వలన వ్యవసాయం, చంద్రుడు నీటి కారకుడు, కానీ నీటి సంబంధమైన వ్యాపారాల ద్వారా ధన సంపాదన కలగజేస్తూ ఉంటాడు. అదే మనకి 7వ స్థానం శని ఉన్నట్టయితే గనుల ద్వారా, కెమికల్స్ వ్యాపారం ద్వారా, ఇనప సామాన్ల ద్వారా వీరికి వ్యాపారం అనేది మంచి ధన సంపాదన అనేది పెరుగుతూ ఉంటుంది. వీరికి వివాహం తర్వాత ధన సంపాదన అనేది బాగుగా ఉంటుంది. వివాహం వరకు ధన సంపాదన డబ్బు విషయంలో కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ వివాహం తర్వాత మంచి డబ్బు అనేది ఇక్కడ వారికి అందిస్తూ ఉంటుంది. ఇదనమాట. ఏదైనప్పటికీ ద్వితీయాధిపతి మనకి 7వ స్థానంలో ఉండి అది పాపత్వం అనేది పొంది ఉండకూడదు. ఇక ద్వితీయాధిపతి మనకి 8వ స్థానం గురించి మాట్లాడుకుందాం. ఏదైతే ద్వితీయాధిపతి 2వ స్థానాధిపతి మనకి 8వ స్థానంలో ఉన్నట్టయితే జాతకులకి 8వ స్థానం మనకి ఏం చెప్తుందంటే ఎక్కువ శాతం కూడా ఆరోగ్య స్థానంగా, 2 ఆయుష్ స్థానంగా ఇబ్బందులు పెట్టేటువంటి స్థానానికి సంబంధించిన విషయాలు ఎక్కువ శాతం కూడా అష్టమం చెప్పబడుతూ ఉంటుంది. ద్వితీయాధిపతి మనకి అష్టమంలో ఉంటే జాతకులు
యోగ్యమైనటువంటి సాధకులుగా కలిగిన వారే ఉంటారు. ఇక ద్వితీయాధిపతి శుభగ్రహం అయి అష్టమ స్థానంలో ఉంది అంటే మంచి ధన సంపాదన పెంచుతాడు. మంచి యోగ దశలలో వీరికి అవసరమైన ఆశించిన గుర్తింపు అనేది కుటుంబ సభ్యుల నుంచి లభించకపోగా వీరికి భయానికి తగినట్టుగా ఎప్పుడు కూడా తిరస్కరణలకి గురవుతుంటారు. ద్వితీయాధిపతి అష్టమ స్థానం అంటే జాతకులు యోగ్యమైనటువంటి సాధకులుగా కలిగిన వారే ఉంటారు. కానీ వీరికి అవసరమైనటువంటి ఆశించిన గుర్తింపు కుటుంబ సభ్యుల నుంచి లభించకపోగా, కుటుంబ సభ్యుల నుంచి మంచి వీడి వ్యక్తి అనేటువంటి అలాంటి విషయాలు లభించవు వీళ్ళకి. దాని తగ్గ భయానికి తగినట్లుగా ఎప్పుడు కూడా తిరస్కారాలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఇక వీరేంటంటే పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన వారి చేత పరిత్యాగ భావం యొక్క చిన్న సూచన వీరికి ఆకారంగా ఆకస్మిక దిగుల్ని, అవక్తమైనటువంటి భయాన్ని కలగజేస్తూ ఉంటది. వీరికి ఏంటంటే బాగా సున్నితమైనటువంటి మనసును కలగజేస్తాడు. ఏదైనా సరే త్యాగం చేయటువంటి భావన కలగజేస్తాడు. అదేవిధంగా ఆకస్మిక దిగుల్ని, వీరికి కొద్దిగా భయాన్ని ఎప్పుడు కలగజేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా పైకి గంభీరంగా ఉన్నప్పటికీ ఏదో రకమైన భయం అనేది మనసులో కలగజేస్తూ ఉంటాడు. నాకు ఏ రోగం రాకపోతుంది, నాకు ఎటువంటి కీడు కలగబోతుంది, నాకు ఎటువంటి నష్టం కలగబోతుంది, ఒక రకమైనటువంటి భయగ్రస్తులుగా మారుతూ ఉంటారు. వీరికి పెద్ద సోదరులతోని విభేదం, వీరికి పెద్ద సోదరులతోని విభేదం అనేది కలిగేటువంటి ఆస్కారాలు కూడా ఉన్నాయి. ధననష్టం కూడా ఉండొచ్చు. వంశపారపర్యంగా లభించిన ఆస్తిని నిలుపుకునేందుకు వీరికి పెద్ద సోదరులతో విభేదాలు అనేది కలగవచ్చు, ధననష్టం ఉండవచ్చు. వంశపారంగా లభించే ఆస్తిని నిలుపుకునేందుకు పెద్ద సోదరుతో విభేదాలు కలగవచ్చు. ఇతనే పెద్ద సోదరుడు అనుకోనండి, చెల్లితో విభేదాలు కలుగుతాయి. చిన్నట్టు ఆడవాళ్ళతో ధననష్టం వల్ల ఉండవచ్చు. కోర్టు కేసులు, సమస్యలు, ఆస్తి మనకి రాకుండా ఇబ్బంది పెట్టడం. వంశపారపరంగా వచ్చేటువంటి ఆస్తిని నిలుపుకునేందుకు వీళ్ళు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుందన్నమాట. అష్టమ స్థానం మనకి కొద్దిగా నష్టస్థానం కాబట్టి. ఇక ద్వితీయాధిపతి మనకి అష్టమంలో ఉన్నట్టయితే ఈ అష్టమ స్థానం ద్వారా రహస్యాలు, ఆయుష్, ఆరోగ్యం, అత్తగారికి సంబంధించిన ఇల్లు, వీటి గురించి మనము ద్వితీయ స్థానం అనేది తెలియజేసుకోవచ్చు. అంటే అష్టమ స్థానం అంటే ఈ అష్టమ స్థానంలో మనకి ఏం తెలుస్తూ ఉంటుంది? ఎక్కువ శాతం కూడా అష్టమ స్థానం మనకి ఆయుష్ స్థానం. ఆరోగ్యం కాకుండా రహస్యాలు, ఆయుష్, ఆరోగ్యం, అత్తగారికి సంబంధించిన ఇల్లు గురించి, వీటి మొత్తాన్ని కూడా మనము 8వ స్థానం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ అష్టమంలో మనకి ద్వితీయాధిపతి ఉన్నట్టయితే ధన సంపాదనలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ సమస్యలు అనేది కొద్దిగా కలగటానికి అవకాశం ఉంది. సమస్యలని కలగజేస్తూ ఉంటుంది. ఇక అత్తగారికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర నుంచి కొద్దిగా వాళ్ళ భార్యని అత్తగారు కొద్దిగా, అంటే వీళ్ళ ఏదైతే భార్య తల్లి ఉందో అది అత్తగారిలు కాబట్టి, భార్య తల్లి ఏదైతే ఉందో ఆ భార్యకి తల్లి మొత్తం చెప్పడం, దాని ద్వారా అత్తగారింటి వలన కొద్దిగా సమస్యలు పెరగటం, భార్య భర్తల మధ్య కొద్దిగా ధనం విషయాలు ఇబ్బంది కలగడం, ఇలాంటి వాటిని కూడా కొన్ని క్రియేట్ చేసే జాతకాలు ఉన్నాయి కొన్ని. ముఖ్యంగా అష్టమంలో మనకి ద్వితీయాధిపతి ఉన్నట్టయితే ధన సంపాదనలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ సమస్యలు ఎక్కువ కలగజేస్తూ ఉంటాడు. వీరి కుటుంబం గురించి ఎక్కువగా బయట వారితో చర్చించడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. శుభగ్రహాల దృష్టి వల్ల కానీ, శుభగ్రహాలు ఉండటం వల్ల కానీ ఆస్తి మంచి దశల్లో వాళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది. అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. రహస్యంగా ధన సంపాదన అనేది కలిగి ఉండవచ్చు.
వీరికైనా లాటరీల ద్వారా కానీ స్టాక్ మార్కెట్ వల్ల కానీ ధన సంపాదన అనేది అధికంగా పెరిగేటటువంటి ఛాన్స్ అనేది ఇక్కడ కలగజేస్తూ ఉంటారు. అది వారికి ఆ దశ యోగ దశలో అయినప్పుడు మాత్రమే ఇక్కడ ధన సంపాదనని పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక పాపగ్రహ దశల్లో లాటరీలో పెట్టినా కానీ స్టాక్ మార్కెట్లో పెట్టినా కానీ ధన సంపాదన అంతకంతగా నష్టం కలగజేసే అవకాశం కూడా ఉంది. వీరు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కానీ వారి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ ధనం అనేది ఎక్కువగా ఖర్చు పెట్టడం ఆరోగ్య స్థానం కాబట్టి అది కుటుంబం గురించి ఖర్చు పెట్టు, తన గురించి ఖర్చు పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకెవరైనా ఇవ్వాలనుకున్న డబ్బు వాళ్ళకి సహాయం చేసే విషయం డబ్బు ఖర్చు పెట్టడం ఇలాంటి వాటిని ఎక్కువగా ఇక్కడ క్రియేట్ చేసే స్థానంగా 8వ స్థానము చెప్పబడుతూ ఉంటుంది. ఏదైతే ద్వితీయాధిపతి మనకి 9వ స్థానం 9వ స్థానం, మరి ద్వితీయాధిపతి 9వ స్థానం ఉన్నట్టయితే